నరేంద్ర మోడీ భార్య ఎవరో తెలుసా? వాళ్ళు ఎందుకు విడిపోయారో తెలుసా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. మోడీ నాయకత్వంలో వరుసగా రెండవసారి భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో ఎన్డీఏ విజయం సాధించింది. మోడీ 8 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్లో చేరారు. అప్పటి నుండి ఆ సంస్థతో బంధాన్ని కొనసాగిస్తున్నారు. నరేంద్ర మోడీ రాజకీయ జీవితం గురించి అందరికీ సుపరిచితమే, కానీ ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి తెలియదు. ఆయనకు వివాహం అయినట్టు తెలిసినప్పటికీ ఆయన భార్య గురించి ఎక్కువ మందికి తెలియదు. నరేంద్ర మోడీ భార్య ఎవరో, వాళ్ళు ఎందుకు విడిపోయారో ఇప్పుడు చూద్దాం. మే 2014న ఇండియాకి 14వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నరేంద్ర మోడీ పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. ఆయన గుజరాత్లో 1950లో సెప్టెంబర్ 17న వాద్నగర్లో జన్మించారు. అక్కడే ఆయన సెకండరీ విద్యను కంప్లీట్ చేశారు. 8 సంవత్సరాల వయసులో ఆర్ఎస్ఎస్తో పరిచయం ఏర్పడింది. మోదీ పాఠశాల నుంచి వచ్చిన వెంటనే వాద్నగర్ స్టేషన్ దగ్గరలో ఉన్న తండ్రి టీ దుకాణానికి వెళ్ళేవారు. టీ అమ్మడంలో తండ్రికి సహాయం చేసేవారు. తన కుటుంబం చిన్నతనంలో నిర్ణయించిన ప్రకారంగా మోడీ 18 ఏళ్ల వయసులో 17 ఏళ్ల వయసు ఉన్న యశోదాబెన్ మోడీని వాద్నగర్ కుల సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహం అయిన వెంటనే ఆమెను కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడని తెలుస్తోంది. 2 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన మోదీ కుటుంబాన్ని కలిశారు. మోడీ తల్లి ఒత్తిడితో యశోదాబెన్ వారి వైవాహిక జీవితాన్ని కొనసాగించడానికి మోడీ ఇంటికి వచ్చింది. కానీ మోడీ ఈ ఏర్పాటును వ్యతిరేకించాడు. తన సిద్ధాంతాల ప్రకారమే తన జీవితాన్ని కొనసాగిస్తానని వెల్లడించారు. అంతేకాకుండా యశోదాబెన్ చదువుకోవాలని ప్రోత్సహించారు. ఆ తరువాత ఆమెను ఎప్పుడూ భార్యగా వెల్లడించలేదు. ఆ తర్వాత 1985లో బీజేపీతో కలిశారు. 4 దశాబ్దాల తర్వాత చట్టబద్ధంగా ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించాల్సి రావడం, ఆయన పెళ్లి గురించి గుజరాత్ రాజకీయాలలో గుసగుసలు వినిపించడంతో యశోదాబెన్ని భార్యగా బహిరంగంగా ఒప్పుకున్నారు. 2014లో ఎన్నికల అఫిడవిట్లో వివాహ విషయాన్ని ప్రస్తావించడంతో అందరికీ తెలిసింది. యశోదాబెన్ మోడీ ఒక రిటైర్డ్ టీచర్.